కొంతమందికి ఈ అలవాటు ఉంటుంది. ఆ ప్రార్థన భారం అందరికీ ఇచ్చేస్తారు, మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి అని. అందుకు కనబడిన వాళ్ళందరికీ. నేను మాత్రం ఒక్క ప్రార్థన కూడా అందరు చేస్తారులే. నో, నీవు ప్రార్థనని ఎంత అపేక్షిస్తున్నావో, ప్రార్థన మీద ఎంత ఆధారపడుతున్నావో, యు ఆల్సో ప్రే. నీ వ్యక్తిగతంగా కూడా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. మళ్ళీ లూకాసు వార్త 18వ అధ్యాయం దగ్గరకు వద్దాం, సమయం అయిపోతూ ఉంది. ఆ విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వచ్చి తనకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉంటే ఆ న్యాయాధిపతి పట్టించుకోవట్లేదంటే, ఎందుకంటే అతడు అన్యాయస్తుడు. ప్రాబబ్లీ ఒక కమర్షియల్ న్యాయాధిపతి అయింటాడేమో, ఒక కఠినాత్ముడైన న్యాయాధిపతి అయింటాడేమో. ఆమెకు ఇంకెవరు లేరండి వెనకాల, ఆమె ఒక దీన స్థితిలో ఉంది, ఆమె ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ న్యాయాధిపతి అన్యాయస్తుడు, కఠినాత్ముడు, ఆమెను కేర్ చేయట్లా. కానీ ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆమె చాలా పట్టుదల కలిగిన స్త్రీ. 5వ వచనం చూడండి, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు. ఈమెలో ఉన్న ఒక క్వాలిటీ, అద్భుతమైన క్వాలిటీ. ఏం క్వాలిటీ అంటే మాటి మాటికి అంటే విసుకోవట్లేదు. రెండవదిగా గోజాడుతూ ఉంది. షీ ఈస్ ప్లీడింగ్ అండ్ ప్లీడింగ్ అండ్ ప్లీడింగ్ అండ్ ప్లీడింగ్. యాటిట్యూడ్లో చేంజ్ రాలా. కొంతమంది ఉంటారండి, తలుపు సైలెంట్గా కొడతారు, తీయట్లేదు, ఎందుకు రారు బయటకి, ఒక్కసారి తలుపుని గట్టిగా అంటే ఓర్పు నశించిపోయినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు. అని దేవుని దగ్గర వెన్ వి కీప్ ప్రేయింగ్, వెన్ వి కీప్ ఆస్కింగ్, మన యాటిట్యూడ్ మారకూడదు. ఎంత లేట్ అయినా ఐ వెయిట్ అపాన్ యూ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీ లార్డ్. నీ దయ కొరకే, నీ కనికరం కొరకే చూస్తానయ్యా, నీ జాలి కొరకే నేను అఫెండ్ అవ్వనయ్యా, నేను కృంగిపోనయ్యా, నేను కలవరపడను, నేను విసుగు చెందను. ఐ విల్ నాట్ గివ్ అప్ ఆన్ యూ అంటిల్ ఐ రిసీవ్. నేను పొందుకునే వరకు విసుగక అడుగుతూనే ఉంటా. ఈమె మాటికి విసుగకుండా తొందర పెడతా ఉంటే అతను అనుకున్నాడంట, ఆమె నన్ను విసిగించకుండా ఆమెకు న్యాయం తీర్చి, హీ వాస్ ఫెడ్ అప్. ఆమె పట్టుదలకి ఆయనకు విసుగొచ్చిందండి. కానీ యేసయ్య అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఎందుకు చూపించారంటే, నాట్ బికాస్ హీ వాస్ కంపేరింగ్ హిమ్సెల్ఫ్ విత్ దట్ అన్జస్ట్ జడ్జ్. అన్యాయస్తుడైన న్యాయాధిపతితో తాను పోల్చుకొని చెప్పాలని కాదు, అలాంటోడిని నేను కాదు అని చెప్పడానికి. అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటిమాటికి తొందర పెట్టి గోజాడిన ఆమెకి న్యాయం తీర్చి పంపిస్తే, మీరు మాటిమాటికి నన్ను అడిగితే నేను న్యాయము తీర్చనా? తన గురించి దివారాత్రములు మొరపెట్టే వారికి దేవుడు న్యాయము తీర్చడా అంటూ 8వ వచనంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గోజాడేటప్పుడు అనిపిస్తుంది, ఇట్ ఈస్ టేకింగ్ ఫర్ ఎవర్. ఇంకెన్ని రోజులు గోజాడాలి, ఇంకెన్ని రోజులు విసుగకుండా అడగాలి అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా దేవుడు చేయాలనుకుంటే త్వరగా అయిపోద్ది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా.